అందరికీ నమస్కారం. కువైట్‌లో రోజు రోజుకు కొత్త మోసాలు బయటపడుతూ ఉన్నాయి. అలాగే సిమ్ కార్డ్‌లు కొనేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మన పేరుతో, మన పతాక పేరుతో మనం సిమ్ కార్డ్ తీసుకుంటూ ఉంటే ఆ యొక్క షాప్ యజమానులు కావచ్చు, లేకపోతే అందులో పనిచేసేవారు కావచ్చు, మనం ఇస్తూ ఉన్న పతాక జిరాక్స్ ఏదైతే ఉందో దాని మీద ఇంకొక సిమ్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అలాగే మీ యొక్క ఏటీఎం కార్డ్‌లు పోయిన వెంటనే కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. బ్యాంకుకు వెళ్లి ఆ యొక్క ఏటీఎం కార్డ్‌ను బ్లాక్ చేయొచ్చండి. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కువైట్‌లో మనం చూసుకుంటే ఫోర్జరీ మరియు మోసాన్ని ఎదుర్కోవడానికి క్రిమినల్ సెక్యూరిటీ విభాగం చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా బ్యాంకు మోసంలో ప్రమేయం ఉందని అనుమానంతో ఆర్థిక నేరాల విభాగం 2 అరెస్టు వారెంట్ల కింద ఒక నేపాలీ ప్రవాసిని అరెస్టు చేసింది. అతను ఏం చేస్తున్నాడంటే మనకు తెలిసిన తన స్వదేశానికి సంబంధించిన నేపాలీ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి వాళ్ళు చాలా మంది కువైట్‌లో సెల్ షాపుల్లో పనిచేస్తూ ఉన్నారు. వారికి డబ్బు ఇచ్చి మరీ సిమ్ కార్డులు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నాడు. చాలా మంది సిమ్ కార్డు నంబర్లు ఏవైతే ఉన్నాయో బ్యాంకుకు లింక్ అయి ఉంటాయి. అలాగే విదేశాలలో ఉన్న వారిని సహకారంతో ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సిమ్ కార్డులు కొనుగోలు చేయడం, విదేశాల్లో పంపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళ యొక్క బ్యాంకులో ఉన్న డబ్బు అక్రమంగా అయితే దొంగిలిస్తున్నామని చెప్పేసి, అలాగే అతని దగ్గర పలు ఏటీఎం కార్డులు కూడా పోలీసు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి కువైట్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిమ్ కార్డులు ఎక్కడికైనా సరే కానీ సెల్ షాప్‌కు వెళ్లి ప్రవాసులు ఆఫర్‌లు పెట్టినప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువ సిమ్‌లు కొనడం కూడా మంచిది కాదు. అలాగే మీ పేరుతో ఎవరికి కూడా కొత్త సిమ్‌లు తీసి ఇవ్వద్దని చెప్పేసి మరీ కోరుకుంటూ, ఎందుకంటే కువైట్‌లో ఇటువంటి మోసాలు పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మన యొక్క పతాకాతో వేరే సిమ్‌లు కొనుగోలు చేసి ఇతర వ్యక్తుల చేతుల్లోకి అయితే వెళ్తూ ఉన్నాయి. మీకు నమ్మకం ఉన్న షాపుల్లోనే మాత్రమే సిమ్ కార్డులను కొనుగోలు చేయాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.